ఒక గ్రామంలో జున్ను అనే చిన్న అబ్బాయి, అతని చెల్లి బంగారి ఉండేవారు. వాళ్ళు ఇద్దరు ఎంతో స్నేహంగా ప్రతిరోజూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళ నాన్న వాళ్ళకి ఒక ఎర్రని గాలిపటం ఇచ్చారు. ఈ గాలిపటం ప్రత్యేకమైనది అని నవ్వుతూ చెప్పారు. ఇది మీరు ఇద్దరూ కలిసి ఎగురవేసినప్పుడే బాగా ఎగురుతుంది. జున్ను దారో పట్టాడు. బంగారి గాలిపటంను పట్టుకుంది. వాళ్ళు పొలంలో పరుగులు తీశారు. గాలిపటం ఆకాశంలోకి ఎగిరింది. పైకి, మరింత పైకి. అంతలో ఓ పెద్ద గాలివాత వేసింది. గాలిపటంతో పాటు జున్ను, బంగారిని మేఘాల లోకానికి వెళ్లారు. గాలిలో తేలుతూ వాళ్ళు ఒక్కసారిగా మాయా లోకంలో దిగారు. అక్కడ వాళ్ళని కలిసింది ఓ మాట్లాడే మేఘం. దాని పేరు కీర్తి. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలంగా ఉంది. ఇలాంటి ప్రేమతో కలిసి పనిచేసే పిల్లలే ఈ లోకానికి రావచ్చు. కానీ తిరిగి వెళ్లాలంటే చిన్న పరీక్షను పాస్ కావాలి. పరీక్ష ఏంటంటే మేఘపు బ్లాక్స్తో వంతెన కట్టాలి. జున్ను బ్లాక్స్ అందించాలి. బంగారి వాటిని వేసుకుంటూ వంతెన నిర్మించాలి. కొన్నిసార్లు బ్లాక్స్ జారిపోతేనూ వాళ్ళు నవ్వుకున్నారు. ఒకరినొకరు ప్రోత్సహించారు. మళ్లీ ప్రయత్నించారు. చివరికి వంతెన పూర్తయింది. బలంగా, అందంగా, మేఘాల్లో మెరిసిపోతూ. అద్భుతమైన టీంవర్క్ అంటూ కీర్తి హర్షధ్వానంతో వాళ్లను అభినందించింది. ఒక్క వెలుగు మెరుపుతో జున్ను మరియు బంగారి మళ్లీ పొలంలోకి వచ్చారు. ఆ ఎర్ర గాలిపటం ఇంకా ఆకాశంలో ఎగురుతూ ఉంది. వాళ్ళు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు. ఆ మాయ అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందనేలా.